రైతు భరోసా ఇవ్వాలి. ఇంతకుముందు ఒకసారి రైతు భరోసా మొన్న మధ్య 45 రోజుల్లో వేస్తానని చెప్పేసి 90 రోజులైనా కూడా 2 ఎకరాలకు మించి వేయలేకపోయిండు. దాని ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఎక్కడికి పోయినా ఇదే మాట అంటుండ్రు. ఏ ముఖం పెట్టుకొని మేము ఊర్లకు పోవాలి, మేమేమన్నా దివానాగాళ్ళమా రైతు బంధు బంద్ చేస్తందుకు అని చెప్పేసి అన్న మీరు ఇప్పటికీ కూడా ఒక్క రైతు బంధు కూడా చక్కగా వేయలేకపోతున్నారు. మేము ఊర్లలోకి పోలేకపోతున్నాం, ఊర్లలో పోతే రైతులు నిలదీస్తున్నారు అని అడుగుతుంటే ఆ మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు రేపు రైతు భరోసా వేస్తామంటున్నాడు. ఎన్ని ఎకరాలకు వేస్తారు, ఎంత వేస్తారు, 9,000 కోట్ల మొత్తం వేసేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు మంత్రులు. కానీ ఇది రేపు పడేంత వరకు దానికి టికానా లేదు. ఒకవైపు రేపు రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకొక పక్క ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి హైకోర్టులో రేపు గవర్నమెంట్ అఫిడవిట్ దాఖలు చేయాలి. రేపు 30వ తేదీ జీవో నంబర్ 9 మీద తెలంగాణ హైకోర్టు ఆ జీవోలో ఉన్న కొన్ని అంశాల మీద రేపటి వరకు స్టే విధించింది. ఒకవేళ రేపు కనుక ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయకపోతే ఆ స్టేను పొడిగిస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన కత్తి మెడ మీద వేలాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అదొక రకమైన మానసిక ఒత్తిడి. జాబ్ నోటిఫికేషన్లు మనం చూస్తే రోజు ఎక్కడనో ఒక దగ్గర దిల్సుఖ్ నగర్ లేకపోతే అశోక్ నగర్ ఎక్కడనో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేసి ఏమైనా మీ జాబ్ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి, పోలీసు నోటిఫికేషన్లు ఈరోజు కూడా మనం చూసినాం. పోలీసు శాఖకు సంబంధించిన నోటిఫికేషన్లు ఒక సందర్భంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే లేకపోతే పోలీస్ విభాగమే 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో నేను 5,000 పోస్టులకే నోటిఫికేషన్లు వేస్తా అంటే ఆందోళన చెందుతున్నారు ఆ విద్యార్థులు. 3-4 ఏళ్ల నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమో లేకపోతే ఒక ఎస్ఐ ఉద్యోగం కోసమో లేకపోతే ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసమో ఇట్లా స్పెషల్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రతి దానికోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలు పడితే ఒక కానిస్టేబుల్ ఉద్యోగమైనా మాకు వస్తుంది లేదా ఒక ఎస్ఐ ఉద్యోగమైనా వస్తుందని వెయిట్ చేస్తుంటే వాళ్ళ నెత్తి మీద పిడుగేసినట్టు కేవలం 5,000 పోస్టులు వేస్తామని చెప్పేసరికి వాళ్ళు బాగా ఆందోళన చెందుతూ ఈరోజు కూడా వాళ్ళు తీవ్ర డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తేందుకు పోయినారు.